హలో ఫ్రెండ్స్, 19th December 2024 నేను ఏం భోంచేస్తున్నాను అనుకుంటున్నారా? పప్పనం తింటున్నాను పొలంలో. మా అమ్మ అక్కడ కూర్చొని చూడండి. మా అమ్మ ఆల్రెడీ భోంచేసింది, అక్కడ కూర్చోంది. అన్న వడిమడి కోయిస్తున్న మిషన్ వచ్చింది. వడిమడి కోసే మిషన్ ఆఫ్టర్నూన్ వచ్చింది 1 o'clock టైంలో. కొంచెం కోయడం మొదలుపెట్టింది. భోజనం చేసే ముందర కోయడం మొదలుపెట్టేసింది. తర్వాత ఆపేసి వారు కొద్ది కోసిన తర్వాత భోజనానికి వచ్చారు. మా అమ్మ నాన్న వాళ్ళకి భోజనాన్ని తెచ్చారు. తర్వాత వాళ్ళు మిషన్ వరిమడి కోయడం మొదలుపెట్టారు. తర్వాత నేను వచ్చేసి భోంచేస్తున్నాను. చివరిగా నేను భోంచేస్తున్నాను. చూడండి, ఈ విధంగా భోంచేస్తూ వీడియో తీస్తున్నాను. తోటలో మీరు ఎంతమంది ఈ విధంగా పని చేసిన తర్వాత తోటలోనే తిన్నారు కామెంట్లో తెలియజేయని మర్చిపోకుండా. తోటలో తినడం భోంచేయడం చాలా ఆనందం నాకు. ఎందుకంటే విధంగా భోంచేశారో కామెంట్లో తెలియజేయని మర్చిపోకుండా. మా అమ్మ నాన్న ఆల్రెడీ భోంచేసి కూర్చున్నారు. ఆ విధంగా నేను మా నాన్న కోసే మిషన్ అంతా ట్యాంక్ నిండిపోతే ట్రాక్టర్లో పోయించుకుంటున్నాడు. వచ్చేటప్పుడు పడిపోకుండా ఉండడం కోసం మా నాన్న చూడండి ఈ విధంగా బట్టలు అరేంజ్ చేస్తున్న ట్రాలీకి చివరి వైపున. ఎందుకంటే ఒక చోటు నుండి ఇంకో చోటు తీసుకెళ్ళాడు, పడిపోతాయి కాబట్టి బట్టల గింజలు పడిపోకుండా ఉండడం కోసము ట్రాలీలో పోయించుకుంటున్నప్పుడు పడిపోకుండా తీసుకున్నా. అదే మా నాన్న బట్టలు అరేంజ్ చేస్తున్నాడు ఒక చోట పోసుకోవడానికి. ఒక ట్రాలీలో 2 ట్యాంకులు పోయించుకుంటున్నాము. 2 ట్యాంకులు నిండిన తర్వాత ఒక చోటు నుండి తీసుకెళ్ళి ఒక చోటు పోసుకుంటున్నాము. మా నాన్న అని ఒక చోటు పోయించుకుంటున్నాడు. చూడండి ఈ విధంగా. నేను వరిమడి కోసే మిషన్ చివరిలో సరిగ్గా కోయకుంటే మనం వచ్చేసి కొడుకులు తీసుకొని కోసుకోవాలి. నేను కోసేస్తున్నాను. కోసేసి మిషన్ ముందుకు వేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అంతాను కొడుకులతో కోసేసుకొని. దోమపాట వల్ల వరిమడి అంతా పడిపోయింది. అదేవిధంగా రోగం వచ్చి కూడా వరిమడి గింజలంతా రాలిపోయి పడిపోయింది. అంతేకాకుండా వర్షం కూడా పడింది కొన్ని సందర్భాల్లో. ఆ విధంగా కూడా మడంతా పడిపోయింది. కింద భాగంలో తేమ ఎక్కువ ఉండి మిషన్ కోసేటప్పుడు దిగబడింది. కానీ మిషన్ అదే విధంగా అయినా కోసింది, బాగా కోసింది. పడిపోయిన మడిని కూడా బాగానే కోసింది. ఈసారి పంట చాలా నష్టపోయాము. సరిగ్గా గింజలు రాలిపోయాయి. ఈ విధంగా సరిగ్గా పండలేదు కూడాను. వరిమడి కోసే సందర్భం టైంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తున్నారో కామెంట్లో తెలియజేయండి మర్చిపోకుండా. అదేవిధంగా ఎటువంటి నష్టాలు ఎదుర్కొంటున్నారో కామెంట్లో తెలియజేయండి మర్చిపోకుండా.